సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హావ్యూర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పిల్లలంటే ఎవరికైనా ప్రాణం. పసిపిల్లలు కదా, వాళ్లకు ముందు వెనక ఏమీ కనిపించదు, ఆడుకోవటం తప్పితే. అలాంటి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు చాలా ఉంది. ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో తెలియదు. వాళ్లకు తెలియదు కదా, అందుకే ఇంటి ముందు నుండి వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ అదే జరిగింది. ఇంటి ముందుకు వచ్చే చెత్త ఆటోలు వేసుకొని రయ్యమంటూ వెళ్తూ ఉంటాయి. జిహెచ్ఎంసి చెత్త ఆటోలు అటువైపు 2 బ్యాగులు, ఇటువైపు 2 బ్యాగులు తగిలించుకొని వెనక ముందు చూసుకోకుండా రయ్యమంటూ స్పీడ్గా వెళ్తారు. అటు తల్లిదండ్రుల తప్పు, ఇటు జిహెచ్ఎంసి చెత్త ఆటో వాడి నిర్లక్ష్యం. ఓ పసి పాప ప్రాణాలు మీదకు వచ్చింది. ఆడుకోవటం తప్ప ఇంకేం తెలియని ఆ చిన్నది క్షణాల్లో వేకిత జీవిగా మారింది. జీహెచ్ఎంసీ చెత్త సేకరణ వాహనం కింద పడి చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కింద పడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు. వాహనం రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కుక్కలు వీధి కుక్కలు. ఎక్కడ చూసినా వీధి కుక్కలే, ఎక్కడ చూసినా అదే మాట, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు కనపడితే అమ్మో ఇటు వద్దు, ఈ దారి బాగలేదు అనుకుంటూ వేరే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు ఎంత మొత్తుకున్నా, పెడబొబ్బలు పెట్టినా వాళ్ళ చెవికి ఎక్కట్లేదు. అసలు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. పట్టుకొని పోవచ్చు కదా కుక్కల్ని, మనుషుల ప్రాణాలతో ఎందుకో చెలగాటమాడుతున్నారు. అరే చచ్చిపోతున్నారు.
మనుషులు రోడ్లపై తిరగకుండా చేస్తున్నాయి కుక్కలు. ఎంతకని మొత్తుకోవాలి మిమ్మల్ని? కుక్క రోడ్డుపై కనిపిస్తే తీసుకెళ్ళండి అయ్యా. మీ కళ్ళకు కనపడలేదా? ఏం పట్టుకుంటాం అని ఫీల్డ్ మీదకి వచ్చి టైం పాస్ చేసి వస్తున్నారా? పీక్కు తింటున్నాయి జనాలని. అందరూ మొత్తుకుంటున్నారండి. ఒకసారి అర్థం చేసుకోండి, ఏదైనా చెయ్యండి. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలోని అంబర్పేటలో 2 రోజుల క్రితం 4 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో ఓ యువతి తన స్నేహితులతో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా వీధి కుక్క కరిచింది. హైదరాబాద్లోని నానక్ రామ్గూడ ల్యాంకో హిల్స్ లో ఆదివారం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు యువకులు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి ఒక కుక్క వారి వద్దకు వచ్చింది. కుక్క పారిపోయే ముందు యువతులలో ఒకరి కాలుపై కరిచింది. బాధితురాల్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అసలు ఏమైంది వీళ్ళకి? కాటికి కాళ్ళు చాపిన వాళ్ళు కూడా ఆడది అయితే చాలు కామపు కళ్ళతో చూస్తున్నారు. పని పాట లేని వాడంటే సరిపెట్టుకోవచ్చు. విద్యా బుద్ధులు చెప్పాల్సిన వాళ్ళు కూడా అలాగే తయారైతే చిసి. అసలు ఎక్కడికి పోతుంది సమాజం? వాళ్ళు మనుషులే కదా. కూతురు వయసు, మనవరాల వయసు ఉంటుంది. అయినా వంకర బుద్ధి. ఇలాంటి వారి వల్ల గురువు అన్న పదానికి అర్థం పర్థం లేకుండా పోతుంది. చిచి 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 చి. ఎంత వయసు వచ్చినా బుద్ధి మారలేదంటే ఆ వ్యక్తి ఈ భూమికి భారమే. భూతల్లి కూడా ఇలాంటి వారిని భరించేందుకు సిద్ధంగా లేదు. అందుకే ఆ పిల్లల తల్లిదండ్రులు తగిన శాస్త్ర చేసి పోలీసులకు అప్పగించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం రావిపాడులో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల పట్ల హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహమూర్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. హెడ్ మాస్టర్ కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహమూర్తికి మరో టీచర్ రాజేశ్వరి సహకరించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ. ఇక ఇద్దరు ఉపాధ్యాయులపై ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. మాట్లాడేందండి పిల్లలు మేము వస్తా ఉంటే మీకు దిండ్లు కొని పెట్టడానికి అని చెప్పి పిల్లలు వస్తా ఉన్నారు. అదే ఇప్పుడు వచ్చింది.
పక్కా స్కెచ్ వేస్తారు. ఒక్కసారి రంగంలో దిగారో అంత మాయం. రాత్రి వేళల్లో అంతా బాగానే ఉంటుంది. మీరు ఉదయం వచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిపోతారు. మేడ్చల్లో దొంగలు ఓ గ్యారేజ్లో చోరీకి పాల్పడ్డారు. 1,50,000 నగదు ఎత్తుకొని పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగల కోసం వేట మొదలుపెట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర గల శ్రీరామ ఆటో గ్యారేజ్ లో చోరీ జరిగింది. షాప్ యజమాని ఎప్పటిలాగే తాళాలు వేసి ఇంటికి వెళ్ళగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు షాప్లోకి చేరబడి కౌంటర్లోని 1,00,000 నుండి 1,50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లూస్ టీం వివరాలు సేకరిస్తూ ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి. డబ్బులకి దాసోహం అంటూ సంబంధాల విలువలు మర్చిపోతున్నారు. ప్రముఖ కవి చెప్పినట్లు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇది అక్షరాల సత్యం, నిజం. అంతా పైసా పైసా పైసా. మనిషి పైసల ఆశతో రక్త సంబంధాలు, బాంధవ్యాలు తెంచేసుకుంటున్నాడు. పోతే మోసుకెళ్ళడానికి 4 మనుషులు అవసరం. ఎప్పుడు పోతామో తెలియదు. ఈ రంగస్థలంలో ఎందుకు అంత మోజు పైసపై? ఆ డబ్బుపై మోజు ఎందుకు? ఎన్ని డబ్బుల కట్టెలపై పడుకోబెట్టి కాల్చినా కాలని ఈ శరీరం కట్టెలపై మాత్రమే కాలుతుంది. చివరికి పోయాక కాల్చడానికి కూడా ఆ డబ్బులు పనికిరావు.
ఆస్తి కోసం, డబ్బు కోసం సొంత పెదనాన్నను తమ్ముడు కొడుకే చంపి తల వేరు చేసి పోలీసులు లొంగిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్లో దారుణం జరిగింది. భూతగాదాలతో పెద్దనాన్న చంద్రప్పను గొడ్డలితో తమ్ముడి కొడుకు నరికి చంపాడు. హంతకుడు పెద్దనాన్నను అతి కిరాతకంగా గొడ్డలితో తలను నరికి వేరే దగ్గర పడేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బర్దిపూర్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 27 దగ్గర ఇదే గ్రామానికి చెందిన చంద్రప్ప అనే అతడు పొలం కడిగి వేస్తుంటే అతని సొంత అన్న కొడుకు అయిన రాకేష్, సొంత తమ్ముడి కొడుకు అయిన రాకేష్ భూతగాదాల విషయంలో మనసులో పెట్టుకొని అతను పొలం కడిగి పోయి వస్తుండగా బైక్ మీద వస్తుండగా అడ్డగించి అతన్ని తలవారుతో నరికి చంపినాడు. ఈ విషయమై మాకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మద్యం మందు, అబ్బా ఆ మాట అంటేనే కిక్కెక్కేస్తుంది. ఆ కిక్కే బొక్కలోకి పోయేలా చేస్తుంది. ఎందుకంటే మందు గొంతులోకి జారిందంటే మీ వివేకం, విచక్షణ, గౌరవం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. మందు ఎలా చెప్తే అలా ఆట ఆడాల్సిందే, ఆడాలి కూడా. మంద మజ్జాక. మీరు ఎప్పుడు చేయని పనులు, మీకు ఆలోచనలో కూడా లేని పనులు అన్నీ చేయిస్తుంది. కిక్కు దిగాక ఆలోచిస్తే జీవితం సర్వనాశనం. చిన్న చిన్న ఘర్షణలకు ప్రాణాలు తీస్తున్నారు అంటే మందు అంత డేంజర్ అని. అందుకే హలో మందు బాబులు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మద్యం ఆరోగ్యానికి హానికరం. అది మాంతే జరిగే నష్టాల కంటే కలిగే లాభాలే ఎక్కువ. బి కేర్ఫుల్. మేడ్చల్ జిల్లా లాల్గడి మలక్పేట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది. నేనే హత్య చేశానని చెప్పి మరో సెక్యూరిటీ గార్డు పరారయ్యాడు. మృతుడు అస్సాంకు చెందిన ప్రోబిన్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు లాల్గడి మలక్పేట గ్రామ పరిధిలోని హైటెక్ సీడ్ కంపెనీలో గత ఏడాదిగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే అదే కంపెనీలో పనిచేసే తితారాం చేతిలో శ్రీ ప్రోబిన్ హత్యకు గురైనట్లు తెలిపారు. నిందితుడు కత్తితో గొంతు కోసి చంపి బావిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శామీర్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ठीक है, मैं बात करूँ. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.